ఈ మధ్య మనం చాలా చూస్తూ ఉన్నాం. చాలామంది ఫాస్టర్లు వాళ్ళ చర్చిలకు పోగానే టచ్ అని చెప్పగానే ఆ యొక్క వ్యక్తి కింద పడిపోయి తనకున్నటువంటి రోగం కావచ్చు, తనకున్నటువంటి సమస్య కావచ్చు తీరిపోయిందని చెప్పేసి చెప్తూ ఉంటూ మనం వీడియోలు చూస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఆ టచ్ అనే వ్యక్తికి అంత పవర్ ఉంటే అతని కాలు మేము కూడా మొక్కుతాం. అయ్యా మీరు ఒక్కసారి గాంధీకి కానీ ఉస్మానియా కానీ రండి, అక్కడున్న పేషెంట్లందరినీ బాగు చేయండి, నిజంగా మీరు దేవుడు అనుకొని చెప్పేసి మేము కూడా మతం మారుతాం, మీ కాలు మొక్కుతాం. అంతే తప్పితే కానీ మీ చర్చిలోకి వచ్చి డ్రామా ఆర్టిస్ట్ని పెట్టుకొని మీరు డ్రామా చేయడం అనేదిగా మేము భావిస్తూ ఉన్నాం. మీకు నిజంగా అంత శక్తి సామర్థ్యాలు ఉంటే దయచేసి నా మాటల్ని మీరు వ్యంగ్యంగా తీసుకోవద్దు, తప్పుగా తీసుకోవద్దు. మీకు దేవుడు అంత శక్తిని ప్రసాదిస్తే సంతోషం. ఆ యొక్క శక్తిని మీరు గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ వచ్చి మీరు అందరినీ టచ్ అని చెప్పేసి దీవిస్తే అందరూ బాగుపడిపోతారు. ఒక్క రోజునే గాంధీ ఉస్మానియా కాలైపోతుంది. అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఇప్పటికైనా మనం చూస్తూ ఉన్నాం, మన హైదరాబాద్లో పెద్ద టెంపుల్, మరి ఆ కొబ్బరి నూనె రాసుకుంటే సర్వ రోగాలు పోతాయి అని చెప్పేసి అక్కడ పెడతా ఉంటారు. మేము చాలా చూస్తూ ఉంటాం. ఆ కొబ్బరి నూనె మీరు తీసుకొచ్చి గాంధీ ఉస్మానియాలో అందరికీ ఇస్తే ఒక్క రోజులో మరి గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్లో అందరికీ ఆరోగ్యంగా వస్తే ప్రభుత్వానికి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు మిగులుతాయి. డాక్టర్లకు రిస్క్ తప్పుతుంది, నర్సులకు రిస్క్ తప్పుతుంది. అందరూ కూడా మీ కాలు మొక్కి మిమ్మల్ని దేవునిగా భావిస్తారు. అంతే తప్పితే కానీ మీరు డ్రామా ఆర్టిస్ట్ లాగా ఓన్లీ మా చర్చకు వస్తేనే బాగుపడతారని చెప్పేసి సిస్టమ్ని తీసుకురావద్దు. మీకు నిజంగా పవర్ ఉంటే మీ పవర్ ఎక్కడికి పోదనుకుంటే రండి, గాంధీకి రండి, ఉస్మానియాకి రండి, ఇంకా ప్రభుత్వ హాస్పిటల్కి ఎక్కడైనా రండి. మీరు ఏ స్టేట్ ఏ డిస్టిక్ అయినా వెళ్ళండి, ప్రభుత్వ హాస్పిటల్లో అందరికీ మీరు టచ్ అని చెప్పేసి ట్రీట్మెంట్ చేయాల్సింది కోరుచున్నాం. అదేవిధంగా క్రైస్తవ సోదరులారా ఒక్క విషయం ఆలోచించండి. మీరు రేపు వచ్చే సండే నాడు మీ చర్చకు కాకుండా ఇంకా వేరే చర్చకు వెళ్ళండి. అప్పుడు మీ ఫాస్టర్ రియాక్షన్ చూసి నా యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాల్సిన కోరుచున్నాం. ఎందుకంటే మన చర్చలను యేసుప్రభు ఉంటాడు, పక్క చర్చలు యేసుప్రభు లేడని చెప్పేసి ఆ యొక్క ఫాస్టర్లు మాట్లాడుతుంటారు. దీనికి కేవలం ఒకటి వాళ్ళ దశమ భాగాలు. ఆ దశమ భాగాల కొరకు మిమ్మల్ని ఆడిస్తూ ఉంటారు. మీరు ఒక విషయం ఆలోచించండి. మీరు ఈ సండే మీ పోయే చర్చ్ కాకుండా వేరే చర్చ్కి వెళ్ళండి. అప్పుడు ఫాస్టర్ల నిజ స్వరూపం అనేది తెలుస్తుంది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఘర్ వాపసీ కార్యక్రమం క్రైస్తవంలో పోయిన వాళ్ళందరూ కూడా హిందూ మతంలోకి రావాల్సిందే కోరుచున్నాం. ఎందుకంటే మనది సనాతన ధర్మం, హైందవ ధర్మం. మన ధర్మం అంత గొప్ప ధర్మం ఇంకోటి లేదు. సరే మీరు ఎందుకు వెళ్ళారు అనేది పక్కన పెట్టుకుంటే మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. మన ధర్మం చాలా గొప్పదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద సంస్కృతి ఉన్నటువంటి సనాతన ధర్మం ప్రపంచంలో ఎక్కడ లేదు. మీరు ఆలోచించండి, నిర్ణయం తీసుకొని ఘర్ వాపసీ కార్యక్రమం ద్వారా మళ్ళీ హిందువులకు రావాలని చెప్పేసి కోరుచున్నాం. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సమాజాన్ని మారుదాం, మన బతుకులు మార్చుకుందాం. ఇట్లా మీ కొత్త షో.